హాయ్, ఈ వీడియోలో మనం బేసిక్ ఇంగ్లీష్ గురించి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం ఇందులో ఏ అండ్ అనే ఆర్టికల్స్ ఎలా యూజ్ చేస్తామనేది మనం ఫస్ట్ తెలుసుకోబోతున్నాము. ఇందులో మనకి ఇంగ్లీష్లో 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ 26 ఆల్ఫాబెట్స్ ఎలా డివైడ్ అవుతాయంటే 5 వోవెల్స్, 21 కాన్సనెంట్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. అయితే మనం ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఏ అనేది బిఫోర్ ఏ నౌన్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. ఎప్పుడైతే కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అవుతుందో దాని ముందు ఏ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్ అనేది నౌను. మనకి క్లాస్ రూమ్ దేంతో స్టార్ట్ అయింది? సితో స్టార్ట్ అయింది. సి అనేది కాన్సనెంట్ సౌండ్. ఓకే, అలా ఇంకా అనదర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ బుక్, ఏ స్లేట్, ఏ టీచర్, ఇవన్నీ ఏ యూజ్ చేస్తాము కాన్సనెంట్ సౌండ్కి ముందు యూజ్ చేయడం. అండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బిఫోర్ ఏ నౌన్ బిగినింగ్ విత్ ఏ వోవెల్ సౌండ్. వోవెల్ సౌండ్